నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది ఈటీవీ ఫర్ యూ ఛానల్. ప్రభుత్వ పాఠశాలల బాధ్యత ప్రజాప్రతినిధులే తీసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యా వసతుల కోసం మొట్టమొదట గలం విప్పింది నేనే. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడమే మా టీఎస్యూటీఎఫ్ యూనియన్ ప్రధాన లక్ష్యం. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టీఎస్యూటీఎఫ్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే నేపథ్యంలో ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలి, వీటితో పాటుగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను ఏ విధంగా రక్షించుకోవాలి అన్న అంశాలను ప్రతి పౌరుడికి అర్థమయ్యేలా క్షుణ్ణంగా వివరించారు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కార్పొరేట్ తరహా విద్య వ్యాపారంగా మారిన తరుణంలో పేద విద్యార్థులకు అందని ద్రాక్షలా, విద్యార్థుల తల్లిదండ్రులకు గొడ్డలి పెట్టులా తయారైంది అన్నారు. విద్యా కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారిన ఈ తరుణంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా కళాశాలల్లో కూడా విద్యార్థులకు కావలసిన అన్ని వసతులను సక్రమంగా సమకూర్చే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులే తీసుకోవాలని పిలుపునిచ్చారు. లక్షల రూపాయలు హెచ్చించి విద్యాభ్యాసము కొనసాగించలేని పేద ప్రజల కోసం ప్రభుత్వం నిర్మించిన పాఠశాలలను, కళాశాలలను తమ సొంత ఆస్తిగా భావించి విద్యార్థుల భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రభుత్వ విద్యాలయాలను దేవాలయాలుగా భావించి వాటి సంరక్షణ, పరిరక్షణ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా ప్రతి ఒక్కరిపై ఉందని వారి బాధ్యతను గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో విద్యాలయాల్లో కనీసం పాఠశాలల్లో పరిసరాలు శుభ్రం చేసే సర్వెంట్స్ కూడా లేరని, ఆ విషయంపై నేను ఒంటరిగానే పోరాటం చేసినప్పుడు ఎవరు కూడా మద్దతు తెలియజేయలేదని, అలా అని వెనుకకు తగ్గలేదని, రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను కాపాడుకోవడానికి నా వంతు కృషిగా బాధ్యతగా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర బాధ్యునిగా విధులు నిర్వర్తించిన నేను నా విధిని అలానే కొనసాగిస్తూ పేద ప్రజలు విద్య కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలకు నా వంతు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. 2024 ఈ విద్యా సంవత్సరం వరకు జిల్లా విద్యాశాఖ అధికారి లెక్కల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు సుమారు 1306 ప్రభుత్వ పాఠశాలలలో దాదాపుగా 38,285 మంది విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తుండగా 171 ప్రైవేటు పాఠశాలలలో 29,624 మంది విద్యార్థులు చదువుతున్నారని, గత ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్నామని, పబ్లిసిటీలకే పరిమితమైందని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యాశాఖ అధికారుల సాక్షిగా విద్యాశాఖ రికార్డుల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య కంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి తక్కువ ఉన్న సుమారు 170 నుంచి 200 వరకు ఉన్న ప్రైవేటు విద్యాలయాల్లో చదివే విద్యార్థుల సంఖ్య శాతం చూసి ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ నాయకులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ మెరుగైన విద్యను అందించడంలో ప్రతి ఉపాధ్యాయుడు ఎంతో కృషి చేస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించడానికి శ్రద్ధ చూపించడం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు వారి దూర చూపుతో వారి పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలో కొరవడిన అరకొర వసతులను గమనించి వెనకడుగు వేసి ప్రైవేటు విద్యాలయాల్లో చదివించే స్తోమత లేకున్నా, వారి కుటుంబ పోషణే వారికి భారంగా మారిన పరిస్థితుల్లో కూడా ప్రైవేటు విద్యాలయాల వైపు మొగ్గు చూపుతున్నారనే మాట వాస్తవమని తెలిపారు. ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం పొందాలంటే ఎంతో పరిజ్ఞానం ఉండాలని, అలాంటి వారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో మాస్టర్ డిగ్రీలు పట్టాలు పొంది నాణ్యమైన విద్యను బోధించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామక పోస్టులను భర్తీ చేయకుండానే కాలయాపన చేసిందని ఎద్దేవా చేశారు. ఈ కారణంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడితే ఉపాధ్యాయుల కొలువులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభుత్వ విద్యాలయాలను కాపాడుకోవడానికి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించే బోధకుల నూతన నియామకాలతో పాటు విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి ప్రభుత్వ పాఠశాలలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యార్థులకు అందించే విధంగా ఆ దిశగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ పాలకుల దృష్టికి టీఎస్యూటీఎఫ్ యూనియన్ బాధ్యతను భుజస్కంధాలపై వేసుకొని సాధ్యమైనంత త్వరగా
ప్రభుత్వ పాఠశాలలో నెలకొని ఉన్న ఇలాంటి సమస్యలకు ప్రభుత్వ సహకారంతో పులిస్టాప్ పెట్టే మార్గ దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ అలుగుపెల్లి నర్సిరెడ్డి. ఈ విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TSUTF బాధ్యులు పాల్గొన్నారు.